కృష్ణ మీరా దగ్గరికి వచ్చి, నా బిడ్డ నీ కడుపులో పెరగలేదన్నావు, అబార్షన్ జరిగిందని చెప్పావు, కానీ అలా ఏమీ జరగలేదు. అయినా నువ్వెవరు, ఇంతకీ నువ్వెవరు, నాతోని నా బిడ్డతోని నా ఫ్యామిలీతోని ఆడుకుంటున్నావు కదా, నువ్వు ఎవరు ఇంతకీ అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ముకుంద అయితే నవ్వుతూ ఉంటుంది. అది చూసిన కృష్ణకైతే చాలా కోపం వచ్చేసి, హే ఎవరో చెప్తావా లేదా, అలా నవ్వుకుంటూ ఉంటావేంటి అక్కడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు విన్న ముకుంద మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణకైతే చాలా చిరాకు వచ్చేసి, ఎవరు నువ్వు, ఎంతకీ నా ఫ్యామిలీని ఎందుకు అంత అల్లకల్లోలం చేస్తున్నావు, చెప్తావా లేదా అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ తనను కొట్టబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే, కృష్ణ కృష్ణ చెప్తానులే, ఎందుకు అంత తొందర అని చెప్పేసి అయితే అక్కడ కూర్చుంటూ, కృష్ణ ముందు వెళ్ళి వాటర్ తీసుకుంటురా నా కోసం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణ అయితే, ఏంటి ఏమంటున్నావు నువ్వు, నేను విషయం చెప్పమంటే నువ్వు వాటర్ తీసుకొని రమ్మంటున్నావు ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నా కోసం కాదులే కృష్ణ, నా కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది కదా, ఆ బిడ్డ కోసమైనా నువ్వు ఇప్పుడు నా కోసం వాటర్ తీసుకొని రా వెళ్ళి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కృష్ణకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే, సరే వాటర్ తీసుకొని వచ్చి తర్వాత అయినా చెప్తుందేమో అని చెప్పేసి అయితే తన కోసం వాటర్ తీసుకొని వచ్చి తాగు అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే వాటర్ తాగి, ఇప్పుడు చెప్పు నువ్వెవరు, నా కుటుంబాన్ని ఎందుకు ఇంత అల్లకొల్లాలం చేస్తున్నావు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే, నీకు వినడానికి అంత ఓపికగా ఉంటే విను, ఇప్పుడు నీకు ఎవరి పేరు చెప్తే జర్రులు పాకురుతాయో ఒంటి మీద, అదే నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నా పేరు వినగానే నీకు ఒంటిలో వణుకు పుడుతుంది, ఆ పేరు ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న కృష్ణ అయితే, ఏంటి ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అవును, నా పేరు వినగానే నీ ఒంట్లో వణుకు పుడుతుంది చూడు, అదే నేను ముకుంద అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ముకుంద వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.